Welcome to RR Triple Four All-Rounder. మ్యాచ్ నెంబర్ 35 గుజరాత్ టైటన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. ఈ మ్యాచ్ వచ్చేసి మనకు ఏప్రిల్ 19న నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ హోమ్ గ్రౌండ్ లో జరగబోతుంది అనమాట. అండ్ ఈ మ్యాచ్ వచ్చేసి మనకు ఆఫ్టర్నూన్ మ్యాచ్ అనమాట. ఆఫ్టర్నూన్ 3:30కి మ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ మనము ఈ మ్యాచ్ ని గుజరాత్ వర్సెస్ ఢిల్లీ అనడం కన్నా కూడా పులి పోట్లాడితే పులే గెలుస్తుంది అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మ్యాచ్ అనమాట. ఎందుకంటే బెస్ట్ వర్సెస్ బెస్ట్ అనమాట. ఇరువైపులా సేమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇరువైపులా సేమ్ బ్యాటింగ్ కూడా ఉంది. వాళ్ళు 4 మ్యాచ్లు గెలిచారు, వీళ్ళు 5 మ్యాచ్లు, కానీ టాప్ 2 అనమాట. టేబుల్ టాపర్స్ మధ్య ఆడుతున్న వాళ్ళు కాబట్టి బెస్ట్ వర్సెస్ బెస్ట్ అని చెప్పొచ్చు ఈ మ్యాచ్కి. అండ్ మనము ఈ మ్యాచ్లో పిచ్ రిపోర్ట్ చూసుకుంటే మాత్రం గుడ్ బ్యాటింగ్ వికెటే అనమాట. మనం లాస్ట్ 2 మ్యాచెస్ చూసుకున్నా కూడా గుజరాత్ ఇక్కడ వచ్చేసి ఒక మ్యాచ్లో 196 కొట్టింది ఫస్ట్ బ్యాటింగ్ ఆడి, ఇంకొక మ్యాచ్లో 217 రన్స్ ఏమో స్కోర్ చేసింది. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ వాళ్ళని 160కి 160 బిలో లోపలే కట్టడి చేశారనమాట. అంటే మనకు గుడ్ బ్యాటింగ్ వికెట్ అని చెప్పొచ్చు అనమాట. మంచి హై స్కోరింగ్ వికెట్ అనమాట. మంచి బౌన్స్ ఉంటుంది, ఆ బౌన్స్ కూడా స్ట్రోక్ ప్లేకి యూజ్ అయ్యేంత, మంచి బ్యాట్స్మెన్కి యూజ్ అయ్యేంత స్ట్రోక్ ప్లే కూడా ఉంటుంది అనమాట. అండ్ మనకు వస్తేనే బిగ్ సిక్సెస్ కొట్టి ఏదో మేము 220 230 కొడదామంటే అట్లయితే కుదరదు అనమాట. ఎవరైతే నిలబడి టెక్నిక్ ఉపయోగించి కొద్దిసేపు స్టాండ్ అయ్యి ఆడతారో అలాంటి బ్యాట్స్మెన్స్కి అయితే ఈ పిచ్ చాలా బాగా సూట్ అవుతుంది. లైక్ కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ అలాంటి వాళ్ళకైతే మంచిగా ఉపయోగపడుతుంది ఈ పిచ్ అనేది. అండ్ మనము ఫాస్ట్ బౌలింగ్ చూసుకుంటే మాత్రం వేరే గ్రౌండ్స్తో కంపేర్ చేసుకుంటే ఆ గ్రౌండ్స్లో స్వింగ్ కానీ స్వీమ్ కానీ బౌన్స్ కానీ ఉంటాయి. కాకపోతే అవి స్వీము అవి ఫస్ట్ 3 to 4 ఓవర్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ 7 to 8 ఓవర్స్ స్వింగ్ అండ్ స్వీమ్ లభించే అవకాశం ఉంటుంది. అండ్ స్పిన్నర్స్ కూడా 10th ఓవర్ నుంచి ప్లేలోకి వస్తారనమాట. ఫస్ట్లోనే స్పిన్నర్స్ అంటే కష్టమే అనమాట. 10th ఓవర్ తర్వాత అయితే ఓకే బెటర్ అనిపిస్తుంది నాకైతే. అండ్ డ్యూ విషయానికి వస్తే మాత్రం ఆఫ్టర్నూన్ మ్యాచ్ కాబట్టి డ్యూ ఏమంత ఇంపాక్ట్ ఏమి కలిగించదు. డ్యూ వచ్చేదానికి మ్యాచ్ కూడా అయిపోతుంది కాబట్టి డ్యూతో ఏం సంబంధం లేదు. అండ్ టాస్ గెలిస్తే ఎవరైనా సెకండ్ బ్యాటింగే తీసుకుంటారు. కాకపోతే మనం లాస్ట్ 2 ఇన్నింగ్స్ చూసుకుంటే మాత్రం జీటీ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ ఆడి 196 217 రన్స్ స్కోర్ చేసి సెకండ్ ఇన్నింగ్స్లో ఆపోజిట్ వాళ్ళని తక్కువ రన్స్కే కట్టడి చేసి మ్యాచ్ గెలిచారన్నమాట. చూడాలి, టాస్ గెలిస్తే ఆబ్వియస్లీ ఎవరైనా చేజింగే తీసుకుంటారు. కాకపోతే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని కూడా 200+ రన్స్ స్కోర్ చేస్తే మాత్రం ఆపోజిట్ టీం వాళ్ళకి ఇబ్బందిలో పడతారన్నమాట. అండ్ ఇప్పుడు దాకా ఇక్కడ 38 మ్యాచెస్ జరిగాయి. అండ్ ఫస్ట్ బ్యాటింగ్ ఆన్ వాళ్ళు 17 మ్యాచెస్ గెలిచారు. అండ్ సెకండ్ బ్యాటింగ్ ఆన్ వాళ్ళు 20 మ్యాచెస్ గెలిచారన్నమాట. అండ్ ఒక మ్యాచ్ టై అయింది. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 175 ఉంది. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 165 ఉంది అనమాట. అండ్ హెడ్ టు హెడ్ చూసుకుంటే మాత్రం ఇప్పటిదాకా వీళ్ళిద్దరూ 5 మ్యాచ్లు ఆడారు. ఈ 5 మ్యాచ్ల్లో కూడా జీటీ వాళ్ళు వచ్చేసి 2 మ్యాచెస్ గెలిచారు, డీసీ వాళ్ళు వచ్చేసి 3 మ్యాచెస్ గెలిచారన్నమాట. అండ్ ఫస్ట్ బ్యాటింగ్ ఆడినప్పుడు ఢిల్లీ ఇప్పుడు దాకా 2 మ్యాచ్లు గెలిస్తే జీటీ 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది. అండ్ సెకండ్ బ్యాటింగ్ ఆడినప్పుడు ఇద్దరు ఒక్కొక్క మ్యాచ్ గెలిచి సమానంగానే ఉన్నారన్నమాట. అండ్ ఇప్పుడు దాకా ఈ గ్రౌండ్లో జీటీ వర్సెస్ డీసీ 2 మ్యాచెస్ ఆడారు. ఆ 2 మ్యాచెస్ కూడా డీసీ వాళ్ళే గెలిచారు. జీటీ ఇంకా ఒక్క మ్యాచ్ కూడా గెలిచలేదు. డీసీ మీద ఒక్క మ్యాచ్ కూడా గెలిచలేదు అనమాట. అందులో ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం మనం ఎప్పటి నుంచినే ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం మనం ఎప్పటి నుంచినో అనుకుంటున్నాం గుజరాత్కి మిడిల్ ఆర్డర్లో ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులు ఇప్పటికీ కూడా అలానే ఉన్నాయి. ఓకే, బౌలింగ్ అయితే టాప్ నాచ్, మనమేం చెప్పాల్సిన అవసరం లేదు. టాప్ ఆర్డర్ కూడా టాప్ నాచ్. మిడిల్ ఆర్డర్లో ఇబ్బంది ఉంది. రూథర్ఫోర్డ్, వాషింగ్టన్ సుందర్ ఎన్ని మ్యాచ్లు ఆడతారో తెలియదు, వాళ్ళు ఎప్పుడు దాకా ఆడతారో కూడా తెలియదు. అందుకనే చెప్తానమ్మా. అండ్ ఇప్పుడు దాకా చూసుకుంటే సాయి సుదర్శన్ ఓకే ఫైన్, మంచిగానే పర్ఫామ్ చేస్తున్నాడు. గిల్లు ఓకే మంచిగానే పర్ఫామ్ చేస్తున్నాడు. బట్లర్ ఈ టీం గెలవడానికి కారణం వీళ్ళే అనమాట. ఇప్పుడు దాకా 4 మ్యాచ్లు ఏం గెలిచారు. 4 మ్యాచ్లు గెలవడానికి కూడా వీళ్ళు ముగ్గురే కారణం. వీళ్ళు ముగ్గురు ఫట్ అయితే కింద ఏం లేదనమాట. ఒక మ్యాచ్లో రూథర్ఫోర్డ్ 30 ఏం కొట్టాడు, ఇంకొక మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్ 80 రన్స్ ఏం స్కోర్ చేశాడు. ఇంకంతకు మించి ఏం లేదనమాట. మిగతా అంతా అటర్ ఫ్లాపే అనమాట. ఈరోజు కూడా అలానే జరగవచ్చు నాకు తెలిసి. అవతల మంచి స్టార్క్ ఉన్నాడు కాబట్టి పవర్ ప్లేలో మంచిగానే బౌలింగ్ చేస్తాడు. ఫస్ట్ త్వరగా 2 వికెట్స్ పోతే ఏం చేస్తారనేది చూడాలి. ఆ 2 వికెట్స్ కూడా గిల్లు
బట్లర్ పోయినాడంటే సాయి సుదర్శన్ ఏం చేస్తాడు అనేది చూడాల్సి ఉంటుంది. అలా బట్లర్ సాయి సుదర్శన్ పైన కూడా ఏం చేస్తాడు అనేది చూడాల్సి ఉంటుంది గిల్లు. ఓకే, అండ్ డీసీ ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం సాయి సుదర్శన్, గిల్, బట్లర్, వాషింగ్టన్ సుందర్, రూథర్ఫోర్డ్, షారుఖ్ ఖాన్ అండ్ అర్షద్ ఖాన్ ఆర్ ఇషాంత్ శర్మ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ రషీద్ ఖాన్ ని కొద్దిగా టాప్ ఆర్డర్లో పంపిస్తే బెటర్ అనుకుంటా. ఎందుకంటే లాస్ట్లో వచ్చి చేసేది ఏం లేదు, అదేదో ఫస్ట్లోనే పంపిస్తే మాత్రం కొన్ని స్నేక్స్ యాడ్స్ ఆడే కొన్ని సిక్సెస్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయని ఇది నా అభిప్రాయము. పంపిస్తే బెటర్ అని నేను అనుకుంటాను అంతే. అండ్ సాయి కిషోర్, మొహమ్మద్ సిరాజ్ అండ్ రాహుల్ తివాటియా అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా ప్రసిద్ధ్ కృష్ణ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ డీసీ ప్లేయింగ్ 11కి వస్తే మాత్రం అక్కడ టాప్ ఆర్డర్ హిట్, ఇక్కడ టాప్ ఆర్డర్ ఫట్ చూడొచ్చు మనం. జాకో అంత ఫామ్లో లేడు, ఫ్యాబో అంత ఫామ్లో లేడు, వీళ్ళిద్దరూ అంతే. అవతల సాయి సుదర్శన్, గిల్ మంచి ఫామ్లో. అక్కడ వాషింగ్టన్, రూథర్ఫోర్డ్, షారుఖ్ ఖాన్ అండ్ రాహుల్ తివాటే వీళ్ళు ఫట్. ఇక్కడ కేఎల్ రాహుల్ కావచ్చు అండ్ కరుణ్ నాయర్ ఒక మ్యాచ్ మంచిగానే స్కోర్ చేశాడు, ఇంకొక మ్యాచ్ రన్అట్ అయ్యాడు. అండ్ ఈ మ్యాచ్లో చూడాలి తను ఫామ్లో ఉన్నాడా లేదా, ఒక మ్యాచ్కైనా ఆ పర్ఫార్మెన్స్ ప్రతి కన్సిస్టెన్సీగా ఆడగలడా లేదనేది ఈ మ్యాచ్ చూడాల్సి ఉంటుంది. ఒక మ్యాచ్ రన్అట్ అయ్యాడు, మనం ఏం చేయలేం. అండ్ మధ్యలో కేఎల్ రాహుల్ బాగానే ఆడుతున్నాడు, స్టెప్స్ బాగానే ఆడుతున్నాడు, అశుతోష్ శర్మ బాగానే ఆడుతున్నాడు. వీళ్ళకి మిడిల్ ఆర్డర్ బాగుందన్నమాట, ఫినిషింగ్ వరకు బాగానే ఉంది. వీళ్ళకి అది లేదనమాట, వాళ్ళ టాప్ ఆర్డర్ ఉంది, వీళ్ళు ఫినిషింగ్ మిడిల్ ఆర్డర్ మంచిగా ఉందన్నమాట. అండ్ బౌలింగ్లో చూసుకుంటే ఇక్కడ మొహమ్మద్ సిరాజ్ మంచి ఫామ్లో ఉన్నాడు, ప్రసిద్ధ్ కృష్ణ మంచిగానే వేస్తున్నాడు, అండ్ రషీద్ ఖాన్ ఓకే పర్లేదు, అండ్ మనకు సాయి కిషోర్ మంచిగానే పర్ఫామ్ చేస్తున్నాడు. ఇటు సైడ్ చూసుకుంటే మిచెల్ స్టార్క్ చూసాం మన లాస్ట్ మ్యాచ్ కూడా 3 ఓవర్లు చక్కగా చేశాడు, మన 19th ఓవర్, 20 ఓవర్ అండ్ సూపర్ ఓవర్ కూడా. అలా వేయాలంటే మామూలు ఉండకూడదు అనమాట ఎక్స్పీరియన్స్. అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తను 3 ఓవర్లు కంటిన్యూగా వేసాడు అన్నమాట లాస్ట్లో. అది కూడా యార్కర్లు వేసాడు, ఆ 3 ఓవర్లు కూడా మంచిగా పర్ఫామ్ చేశారు. లాస్ట్ ఓవర్లో 9 రన్స్ డిఫెండ్ చేసుకున్నాడు, అండ్ మళ్ళీ అక్కడ 11 రన్స్ మాత్రమే ఇచ్చాడు అన్నమాట. అండ్ వీళ్ళ ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం ఎవరో ఒకరే ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఫ్యాబ్కి ఏదో ఇంజురీ అనుకుంటా నాకు తెలిసి, ఫ్యాబ్ ఆర్ జాక్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ అభిషేక్ పోరల్, కరుణ్ నాయర్ అండ్ కేఎల్ రాహుల్ అండ్ అక్షర్ పటేల్, స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ అండ్ మోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్గా ముఖేష్ శర్మ ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. చూడాలి ఈరోజు ఎలా పర్ఫామ్ చేస్తారని. అండ్ ప్లేయర్ బ్యాటిల్ చూసుకుంటే మాత్రం గిల్ వర్సెస్ మోహిత్ శర్మ ఇప్పటిదాకా 8 balls ఫేస్ చేసి ఒక్క రన్ను కూడా కొట్టలేదన్నమాట, ఒక్కసారి అవుట్ అయ్యాడు. అండ్ జాస్ బట్లర్ వర్సెస్ అక్షర్ పటేల్ ఇంటర్నేషనల్, ఐపీఎల్ అన్నీ కలుపుకొని 116 రన్స్ చేసి 3 times అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ వచ్చేసి 130 ఉందన్నమాట. అండ్ ఫ్యాబ్ వర్సెస్ ఫ్యాబ్ ఒకవేళ ఉంటే, మోస్ట్లీ ఉండడు నాకు తెలిసి, ఫ్యాబ్ ఒకవేళ ఉంటే స్టార్ట్స్ ఆల్రెడీ చెక్ చేశాను. ఫ్యాబ్ వర్సెస్ రషీద్ ఖాన్ వచ్చేసి ఇప్పటిదాకా 61 రన్స్ చేసి 2 times అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ వచ్చేసి 83 ఉందన్నమాట. అండ్ కేఎల్ రాహుల్ వర్సెస్ రషీద్ ఖాన్ కూడా ఇప్పటిదాకా 40 రన్స్ చేసి 3 times అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ వచ్చేసి 85 ఉందన్నమాట. అండ్ వార్ బ్యాటిల్ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా జీటీ ఓపెనర్స్ వర్సెస్ మిచెల్ స్టార్క్ మంచి వార్ బ్యాటిల్ అయితే ఉండబోదు. ఖచ్చితంగా పవర్ ప్లేలో వికెట్స్ తీస్తాడన్నమాట స్టార్క్. వికెట్స్ కోల్పోతే ఎలా పర్ఫామ్ చేస్తాడని చూడాల్సి ఉంటుంది. అండ్ రషీద్ ఖాన్ వర్సెస్ కేఎల్ రాహుల్ కూడా మంచి వార్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. కేఎల్ రాహుల్ ఇటీవల మ్యాచ్లో మంచిగానే పర్ఫామ్ చేశాడు, చూసాం మనము. అండ్ చెన్నై మ్యాచ్లో కావచ్చు, బెంగళూరు మ్యాచ్లో కావచ్చు మంచిగానే పర్ఫామ్ చేశాడు. అండ్ ఈ మ్యాచ్లో కూడా ఎలా పర్ఫామ్ చేస్తాడు అనేది చూడాల్సి ఉంది. రషీద్ ఖాన్ వర్సెస్ కేఎల్ రాహుల్ మంచి వార్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. ఆర్ రషీద్ ఖాన్ కాకపోయినా సాయి కిషోర్ దాంట్లో అయినా మంచి వార్ బ్యాటిల్, అంటే తనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తనని పెట్టానమాట. లేకపోతే ఇవాళ అయితే ఫామ్లో లేడు, ఒకవేళ తను ఆఫ్ డే అనుకుంటే మాత్రం సాయి కిషోర్ అనమాట. అండ్ బట్లర్ వర్సెస్ ముఖేష్ కుమార్ కూడా మంచి వార్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది, చూడాలి వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి వార్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. ఖచ్చితంగా బట్లర్ అయితే ఆ ముఖేష్ని మంచి వేరియేషన్స్ ఉంటాయి, ఒక్కోసారి యార్కర్స్ వేస్తుంటారు, ఆ యార్కర్స్ని లాఫ్టెడ్ షాట్స్ ఆడి రన్ స్కోర్ చేయాలని చూస్తాడు కాబట్టి బట్లరు, చూడాలి వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి వార్ బ్యాటిల్ అనేది ఉంటుంది అనేసి. అండ్ ఫైనల్ విన్నింగ్ ప్రిడిక్షన్ వచ్చేసరికి ఇప్పటిదాకా వీళ్ళిద్దరూ 6 matches ఆడి
జీటీ వాళ్ళు 4 మ్యాచెస్ గెలిచారు అండ్ డీసీ వాళ్ళు 5 మ్యాచెస్ గెలిచారు అన్నమాట. అన్నీ ఆ లాస్ట్ ఓడిపోయిన మ్యాచ్ కూడా లాస్ట్ ఓవర్లో లైక్ చూసాం మనం, రన్అట్స్ అయ్యి ఓడిపోయారు. అండ్ లాస్ట్ గెలిచిన మ్యాచ్ని కూడా మనం చూడొచ్చు, అయిపోయింది లాస్ట్ దాకా పోరాడుతున్నారు. మన మ్యాచ్ అయిపోయింది, వన్ సైడ్ అయిపోయింది, ఆర్ఆర్ వాళ్ళు గెలిచారని అనుకుంటాను. కాకపోతే లాస్ట్లో స్టార్క్ 9 రన్స్ని డిఫెండ్ చేసుకొని మ్యాచ్ని గెలిపించారన్నమాట. అండ్ జీటీ వాళ్ళని కూడా మంచిగానే పర్ఫామ్ వీళ్ళిద్దరూ వీళ్ళు లాస్ట్ 2 మ్యాచ్లు గెలిచి వస్తున్నారు అనుకుంటా. గెలిచి వస్తున్నారు, అది ఈ గ్రౌండ్లో. చూడాలి ఈరోజు వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారు అనేది. అండ్ నా విన్నింగ్ ప్రిడిక్షన్ వచ్చేసరికి నాకు ఎక్కడో కొడుతుంది భయ్యా, ఈరోజు జీటీ గెలుస్తుంది ఏమో అని. రెడ్ హాట్ ఫేవరెట్స్ అయితే మాత్రం ఢిల్లీనే, కాకపోతే నాకైతే ఎక్కడో కొడుతుంది ఈరోజు మిచెల్ స్టార్క్ అట్టర్ ఫ్లాప్ అవుతాడు, డీసీ మ్యాచ్ ఓడిపోతుంది, జీటీ మ్యాచ్ గెలుస్తుందని అనుకుంటున్నా. నా ప్రిడిక్షన్ వచ్చేసరికి జీటీ వచ్చేసి 60% అని చెప్పొచ్చు, డీసీ వచ్చేసి 40% అని చెప్పొచ్చు అనమాట. అండ్ మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి, చూస్తాను నేను కూడా. అండ్ మనం పోల్స్ కూడా పెడుతున్నాం యూట్యూబ్లో, ఆ పోల్లో అయినా మీరు చెప్పొచ్చు ఏ టీం విన్ అవుతుందని. మీరు కూడా చూసుకోవచ్చు, అక్కడ పర్సెంటేజ్ చూపిస్తుంది. మన సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఏ టీం గెలుస్తుందని ఓట్ చేశారని కూడా. అండ్ మీరు ఇప్పుడు దాకా ఈ వీడియో చూసింటే మాత్రం మీకు నచ్చిందని అనుకుంటాను. లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా క్రికెట్ లవర్స్ ఉన్నా కూడా ఈ వీడియోని షేర్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్.